హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లక్ష్మి. రేగుపళ్ళతో వడియాలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. చాలామంది ఈ వడియాలు చేయడం చాలా కష్టమని అనుకుంటారు. నేను చెప్పినట్టు చేసి చూడండి, చాలా ఈజీగా వస్తాయి. ముందుగా రేగుపళ్ళు తీసుకోవాలి. మేము ఇక్కడ 3 కేజీలు తీసుకున్నామండి. వాటిల్లో శుభ్రంగా కొంచెం కల్లుప్పు వేసుకుని కడుక్కోవాలి. బాగా వాష్ చేసుకున్నాక చూడండి, అందులో కొంచెం ఏమన్నా ఉంటే అవన్నీ తీసుకుని శుభ్రంగా ఉంచుకోవాలి. ఒక్కొక్క రేగుపండు వలుచుకుని ఆ తొడుము తీసుకుని పురుగులు ఉన్నాయేమో చూసుకుని ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకుని అందులో కొన్ని పచ్చిమిరపకాయలు, కల్లుప్పు, జీలకర్ర, బెల్లం ఇక్కడ నేను 1/2 కేజీ తీసుకున్నాను. మనకి ఇంకా స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే ఇంకా కొద్దిగా ఎక్కువ తీసుకోవచ్చు. తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రేగుపళ్ళు చూడండి, ఒక్కొక్కటి ఎలాగా చూసుకున్నాము. చాలామంది రోట్లో వేసుకుని దంచుకుంటారు, అలాగన్నా చేసుకోవచ్చు. అలా వీలు కాలేదు, మేము చేయలేము అనుకుంటే ఒక్కసారి నేను చెప్పినట్టు ఇలా చేసి చూడండి. గ్రైండర్లో ఇవి మనం శుభ్రం చేసుకున్న రేగుపళ్ళు అందులో వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకుంటే బాగా మిక్స్ అవుతుంది. మనం ముందుగా మిక్స్ చేసుకున్న మిశ్రమం ఉంది కదండి, బెల్లం, జీలకర్ర, కల్లుప్పు, పచ్చిమిర్చి వేసింది, ఆ పేస్ట్ కూడా అందులో వేసేయాలి. ఇలా ఒక 10 మినిట్స్ అలా వదిలేయండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా కుదరకపోతే రోట్లో వేసుకుని అలా కుమ్ముకున్నా బాగానే ఉంటుంది. కుదరలేని వాళ్ళు ఇలా ట్రై చేయండి. అలా కలుపుకుంటూ మిక్స్ అవుతుంది. చూడండి ఎలా తయారైంది. ఒక్కసారి టేస్ట్ చూసుకుని ఇంకా మీకు స్వీట్నెస్ తగ్గినా కొంచెం కలుపుకోవచ్చు. ఒక కవర్ని కట్ చేసుకుని మనం ఇందాక తయారు చేసుకున్న మిశ్రమాన్ని వడియాల కింద పెట్టుకోవాలి. టేస్ట్ చూసుకుని స్వీట్నెస్ సరిపోయినా కట్ట అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. ఎవరైనా సరే ఈజీగా పెట్టుకోగలరు. ఇదిగోండి, ఒక 4-5 డేస్ ఎండలో పెడితే రేగుపళ్ళు వడియాలు రెడీ. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా ఎవరైనా పెట్టుకోగలరు. ఇలా డ్రై అయిన తర్వాత తీసుకుని ఇంకోవైపుకి టర్న్ చేసుకుని ఒక 2 డేస్ ఎండలో పెడితే యమ్మీ రేగుపళ్ళు వడియాలు రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.